ఆ మార్పు రాలేదంటే మళ్ళీ చెబుతున్నాను, నువ్వు యేసయ్య కాక ప్రభు దగ్గరికి వెళ్ళట్లేదు కదా. నువ్వు పిలిచే పలుకులు ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాయి కదా. నువ్వు పిలిచే పలుకులలో దేవుని సన్నిధిని దగ్గరికి కళ్ళు రాలేకపోతుంది. దీనికి అర్థం ఏంటంటే, విశ్వాసి దేవుని దగ్గర చెప్పే కృప కొరకు అడగాలి ముందు. యెహోషువ గ్రంథములు అంటాడు, తర్వాత చదువుకోండిలే, దొరికింది. ఇప్పుడు అందరు బైబిల్ తెలిసిన వారు, నీకు ఏం చెప్పండి రిఫరెన్స్. అందుకే యెహోవాకు చెప్పేవారు కావాలంట. ఇప్పుడు చెప్పేవాళ్ళు మొత్తం అది కావాలి, ఇది కావాలి, ఏం కావాలి, అది కావాలి. కేకలు వేరైపోయాయి, పదాలు వేరైపోయాయి, పలుకులు వేరైపోయాయి. కనుకనే విశ్వాసి మాట దేవుడు వినలేకపోతున్నాడు. ఇప్పుడు విశ్వాసి మాట దేవుడు వినాలంటే, జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు దేవుని సన్నిధిలో చెప్పే రీతి కూడా నీకు తెలిసి ఉంటే నువ్వు ధన్యుడవు. స్తోత్రం చెప్పండి. 3 జరగాలి, గుర్తుపెట్టుకోండి, వీలైతే రాసుకోండి. ఒక విశ్వాసి ప్రార్థన గదిలో కూర్చుంటే, ఇప్పుడున్న కాలం చెప్పగలను, ప్రతి మైండ్ సెట్ కూడా మానవుని ఆలోచనతోనే ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు ప్రజలందరూ. తప్పు కనుకోమాకండి, చెప్పటం నా ఉద్దేశమేం కాదు, కానీ ఆత్మానుసారంగా చూడండి. ఆమేన్.